హలో కుషికేమ్ నేమ్స్ ఫర్ యూ ఆల్. ఈ రోజు నేను మీ ముందుకి వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ రిక్వెస్ట్ చేసిన ఆర్గానిక్ కెమిస్ట్రీలో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం సైక్లో ఆల్కేన్స్ గురించి చెప్పడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనము సైక్లో ప్రోపేన్, సైక్లో బ్యూటేన్ అండ్ సైక్లో పెంటేన్ కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం చూద్దాము. అలాగే వాటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది, ఎందుకు అవి డివియేట్ అవుతున్నాయి అనేది రూల్స్ కనుక్కుందాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మనము ఫస్ట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం కి వెళ్ళేదానికంటే ముందు సైక్లో ఆల్కేన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అనేది చూసి దాని తర్వాత మిగిలిన డీటెయిల్స్ కి అయితే వెళ్దాము. ఫస్ట్ సైక్లో ఆల్కేన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్. సైక్లో ఆల్కేన్స్ ఆర్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ కన్సిస్ట్ ఓన్లీ వన్ ఆఫ్ hydrogen atoms only of hydrogen atoms and carbon atoms arranged in a structure containing a single ring. ఒక రింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఆఫ్ ద కార్బన్ కార్బన్ బాండ్స్ ఆర్ సింగిల్. ఎందుకు సింగిల్ అంటున్నాము, ఆల్కేన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సైక్లో ఆల్కేన్, ఆల్కేన్ అంటే మనకి తెలుసు అన్ని కార్బన్ కార్బన్ కి సింగిల్ బాండ్సే ఉంటాయి అండ్ దానిలో కూడా దీనిలో ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఆటమ్స్, మిగిలిన ఏ ఆటమ్స్ కూడా ఉండవు. అండ్ సైక్లో ఆల్కేన్స్ కి సంబంధించిన జనరల్ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి మనకు సైక్లో ఆల్కేన్ కి సంబంధించిన జనరల్ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి మనకు CnH2n అవుతుంది అనమాట. సో అండ్ దీనికి సంబంధించిన అర్ధ ఫర్దర్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి అంటే ఏంటి అంటే ద లార్జర్ సైక్లో ఆల్కేన్స్ అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్న సైక్లో ఆల్కేన్స్ విత్ మోర్ దాన్ 20 కార్బన్ ఆటమ్స్, దానిలో C20 కంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే ఆర్ టిపికలీ కాల్డ్ సైక్లో పారాఫిన్స్ అంటాం అనమాట. అండ్ అంతేకాకుండా ఇవి మనకి సైక్లో ఆల్కేన్స్ ఆర్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కీన్స్. ఎందుకని ఆల్కీన్స్ కి కూడా మనకి జనరల్ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి CnH2n ఉంటుంది కదా. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండటం వల్ల ఈ సైక్లో ఆల్కేన్స్ కు మనకు ఆల్కీన్స్ ఒకదానికొకటి ఐసోమర్ ఫార్మ్స్ అనమాట. ఓకేనా. సో ఇంతకీ మనకి ఈ సైక్లో ఆల్కేన్స్ లో ఫర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాము. వాటిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సైక్లో ప్రోపేన్. ప్రోప్ అంటే మనకి తెలుసు 3 కార్బన్స్, ఏంటంటే ప్రతి కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్సే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సైక్లో అంటున్నాం కాబట్టి ఏమవుతాయి అంటే 3 కార్బన్స్ నాకు రింగ్ ఫామ్ లో ఇలా ఉంటాయి అనమాట. అంటే 1 2 3 కార్బన్స్ ఉన్నా కూడా మళ్ళీ థర్డ్ కార్బన్ ఫస్ట్ కార్బన్ తో బాండ్ అయి ఉంటుంది. దీన్ని మనము సైక్లో ప్రోప్ ఏన్ అంటాము. ఏన్ అన్నాం కాబట్టి ప్రతి కార్బన్ కి సింగిల్ బాండ్స్ ఉండాలి. సో నాకు ఒక్కొక్క కార్బన్ మీద కూడా రెండు హైడ్రోజన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో CH2 మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి నాకు C3H6 అన్నమాట. ఇది ప్రోపెన్ కి సంబంధించిన స్ట్రక్చర్. అలాగే సైక్లోప్రోపెన్ కి సంబంధించిన స్ట్రక్చర్. అలాగే సైక్లో బ్యూటేన్ కనుక తీసుకుంటే బ్యూట్ అంటే నాకు 4 కార్బన్స్, అన్ని సింగిల్ బాండ్స్ అండ్ సైక్లిక్ స్ట్రక్చర్ లో ఉండాలి. సో 1 2 3 అండ్ ఫోర్త్ కార్బన్ ఉంది కదా, ఫోర్త్ కార్బన్ కి ఫస్ట్ కార్బన్ కి మళ్ళీ స్ట్రైట్ సింగిల్ బాండ్ ఉంటుంది. అలాగే ప్రతి కార్బన్ మీద కూడా 2 హైడ్రోజన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి, ఎందుకని అన్ని కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి. సో దీని జనరల్ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C4H8. ఇది మనకి సైక్లో బ్యూటేన్ కి సంబంధించిన స్ట్రక్చర్. ఈ రోజు ఈ వీడియోలో మనము సైక్లో ప్రోపెన్ కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి, అలాగే సైక్లో బ్యూటేన్ కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి, అలాగే సైక్లో పెంటేన్ కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి కూడా తెలుసుకుందాము. సైక్లో పెంట్ అంటే ఏంటి, ఎన్ని కార్బన్స్ మనకి 5 కార్బన్స్. సో 1 2 3 4 5. ఈ ఫిఫ్త్ కార్బన్ కి ఫస్ట్ కార్బన్ కి మళ్ళీ సింగిల్ బాండ్. సో ప్రతి కార్బన్ మీద నాకు 2 హైడ్రోజన్స్ ఉంటాయి. 2 హైడ్రోజన్స్ ఎందుకు ఉన్నాయి, వెరీ బేసిక్. ప్రతి కార్బన్ కి నాకు 4 బాండ్స్ ఉండాలి. ప్రతి కార్బన్ 2 బాండ్స్ ఆల్రెడీ 2 డిఫరెంట్ కార్బన్స్ తో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో మిగిలిన 2 నాకు హైడ్రోజన్ తో ఉంటాయి. దీని మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి నాకు C5H10 అనమాట. సో ఈ 3 మాలిక్యూల్స్ గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో సైక్లో హెక్సేన్ గురించి తెలుసుకుందాం. సైక్లో హెక్స్ అంటే ఏంటి, హెక్స్ అంటే నాకు 6 కార్బన్స్, 1 2 3 4 5 అండ్ 6. ఈ 6th కార్బన్ కి ఫస్ట్ కార్బన్ కి బాండ్. సో ఇది నాకు సైక్లో హెక్సేన్ స్ట్రక్చర్ అనమాట. ప్రతి కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ అయితే ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ ని ఇలా కార్బన్ పక్కన H2 గా రాయొచ్చు, లేదా ప్రతి కార్బన్ మీద 2 బాండ్స్ పెట్టి హెక్సేన్ కింద 2 హైడ్రోజన్స్ ని అటాచ్ చేయొచ్చు అనమాట. సో దీని ఫార్ములా వచ్చేసి C6H12. ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే సైక్లో ప్రోపెన్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ స్ట్రక్చరల్ ఫామ్ లో, అంటే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ లో ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనేది చూద్దాం. సో నేను ఇప్పుడు మీకు ఎలాగో 4 స్ట్రక్చర్స్ ఇక్కడ చెప్పేశాను కాబట్టి ఏ కార్బన్ అయినా తీసుకోండి, ఏ స్ట్రక్చర్ లో
ఉన్న ఏ కార్బన్ తీసుకున్నా ప్రతి కార్బన్ కూడా 4 సిగ్మా బాండ్స్ కలిగి ఉంది. 4 సిగ్మా బాండ్స్ కలిగి ఉంది అంటే దీనిలో నాకు ఏ హైబ్రిడైజేషన్ ఉందన్నట్టు sp3 హైబ్రిడైజేషన్ ఉంది. సో ప్రతి కార్బన్ సైక్లోప్రోపేన్ కానివ్వండి, బ్యూటేన్ కానివ్వండి, పెంటేన్ కానివ్వండి, హెక్సేన్ కానివ్వండి, ప్రతి కార్బన్ కూడా నాకు sp3 హైబ్రిడైజేషన్లో ఉంది. sp3 హైబ్రిడైజేషన్లో మనకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దానికి టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి. అలాగే దాంట్లో బాండ్ యాంగిల్ వచ్చేసి నాకు 109 degrees and 28 minutes అనేది బాండ్ యాంగిల్ అయి ఉండాలి. ఇది నాకు ప్రతి sp3 హైబ్రిడ్ కార్బన్ ఫాలో అవ్వాల్సిన రూల్. అయితే ఇక్కడ ఈ తీసుకున్న స్ట్రక్చర్స్లో ఆ యాంగిల్ ఉందా లేదా, ఆ యాంగిల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. దీనికోసం నేను ఏం తీసుకుంటున్నాను అంటే సైక్లోప్రోపేన్ ఎగ్జాంపుల్గా తీసుకుని దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మనం బ్యూటేన్కి అండ్ పెంటేన్కి కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ సైక్లోప్రోపేన్లో నాకు సిసిసి బాండ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, నాకు సైక్లోప్రోపేన్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది. అండ్ ఈ కార్బన్ 3 కూడా కార్బన్స్ అవడం వల్ల నాకు 3 బాండ్ లెన్స్ ఈక్వల్ ఉంటాయి. సో 3 బాండ్ లెన్స్ ఈక్వల్ ఉండడం వల్ల నాకు ప్రతి బాండ్ యాంగిల్ కూడా 60 degrees అయి ఉంటుంది అనమాట. సో ఈ 60 degrees బాండ్ యాంగిల్కి నాకు యాక్చువల్గా ఉండాల్సిన బాండ్ యాంగిల్ ఎంత? 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉండాల్సిన బాండ్ యాంగిల్ నాకు 60 degrees ఉంది. ఇలా ఒక యాంగిల్ ఉండాల్సింది అంతకంటే తక్కువ యాంగిల్ ఉండడాన్ని మనం ఏమంటాము అంటే యాంగిల్ స్ట్రెయిన్ అంటాము. అంటే యాక్చువల్గా అది 109.2 109.5 degrees యాంగిల్ ఉండాల్సింది 60 degreesకి వచ్చేసింది. సో ఎక్స్పాన్షన్ అయినా అవ్వచ్చు, కంప్రెషన్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఏముండాలి నాకు 109 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలనుకుందాం, అంటే మోర్ దాన్ 90 degrees కదా. సో ఇలా ఉండాల్సిన దాన్ని ఈ యాంగిల్ని మనం ఏం చేస్తున్నామంటే ఇలా ఉండాల్సిన బాండ్ యాంగిల్ మనం ఏం చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం కదా. సో కంప్రెస్ చేయడం వల్ల ఆ కంప్రెషన్ వల్ల అవే ఫ్రమ్ ద మోస్ట్ స్టేబుల్ బాండ్ యాంగిల్ నాకు 109 degrees. కానీ కంప్రెస్ అయిన బాండ్ యాంగిల్ ఎంత వచ్చింది నాకు 60 degrees వచ్చింది. సో దాన్ని ఏమంటాము అంటే మనము యాంగిల్ స్ట్రెయిన్స్ అంటాము. యాంగిల్ స్ట్రెయిన్ అంటాం. అలాగే నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సైక్లోప్రోపేన్ కనుక మనం తీసుకుంటే ప్రతి కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇలా హైడ్రోజన్స్ డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉండడం వల్ల ఈ హైడ్రోజన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి సైక్లోప్రోపేన్లో నాకు 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. C3H6 ఫార్ములా కాబట్టి 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 6 హైడ్రోజన్స్ కూడా ఒక్కదానికొకటి ఫుల్లీ ఎక్లిప్స్డ్గా ఉన్నాయి. అంటే నేను ఎప్పుడైతే ఈ ఓరియంటేషన్లో చూస్తానో ఈ హైడ్రోజన్ ఏ ఓరియంటేషన్లో ఉందో ఈ హైడ్రోజన్ అదే ఓరియంటేషన్లో ఉంది. అలాగే ఈ హైడ్రోజన్ ఒకటే ఓరియంటేషన్లో నాకు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే కన్సిడరబుల్ టార్షనల్ స్ట్రెయిన్ అనేది నాకు వస్తుంది. ఈ కన్సిడరబుల్ టార్షనల్ స్ట్రెయిన్ అనేది చాలా అన్స్టేబుల్ చేస్తుంది అనమాట మాలిక్యూల్ని. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుంది, గ్రేటర్ ద డివియేషన్ ఫ్రమ్ ద నార్మల్ యాంగిల్, ఈ యాంగిల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ స్ట్రెయిన్ అనేది గ్రేటర్ ఉండడం వల్ల దానికి గ్రేటర్ ఇన్స్టెబిలిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ గ్రేటర్ ఇన్స్టెబిలిటీ రావడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ యాంగిల్ చేంజ్ అవడం వల్ల అనేది కనుక మనం ఒకసారి చెక్ చేస్తే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఒక సైంటిస్ట్ ఉన్నారు, బేయర్ అనే సైంటిస్ట్. ఆయన బేయర్ స్ట్రెయిన్ థియరీ అనేది చెప్పారనమాట. అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ ద స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంగిల్ త్రూ విచ్ అ వాలెన్సీ బాండ్ హ్యాస్ డీవియేటెడ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్. సో ఎప్పుడైతే మనకి ఉండాల్సిన బాండ్ యాంగిల్ ఏదైతే ఉందో దాని నుంచి ఎంత డీవియేట్ అయ్యింది అన్న దాన్ని బట్టి స్ట్రెయిన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్ ఇది మనకి అర్థమయ్యేలా చెప్పడానికి అతను ఈ బేయర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారం ఒక ఫార్ములా అయితే ఇచ్చారు. ఎలా ఇచ్చారు, ఆ ఫార్ములా ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే అమౌంట్ ఆఫ్ ద బాండ్ డీవియేషన్ డి అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే హాఫ్ ఆఫ్ ద యాంగిల్ డీవియేషన్. యాంగిల్ డీవియేషన్ అంటే ఏంటి, ఉండాల్సిన యాంగిల్. మనం ఇప్పుడు sp3 హైబ్రిడ్ కార్బన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి sp3 హైబ్రిడ్ కార్బన్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మధ్య ఉండాల్సిన యాంగిల్ అనేది నాకు 109 degrees 28 minutes కాబట్టి నేను డైరెక్ట్గా ఆ యాంగిల్ తీసుకున్నాను, మైనస్ వ్యాలెన్సీ యాంగిల్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న మాలిక్యూల్లో ఎంత యాంగిల్ అయితే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ప్రోపెన్ గురించి మాట్లాడుతున్నాను, సైక్లోప్రోపెన్ గురించి కనుక మాట్లాడితే అమౌంట్ ఆఫ్ ద డీవియేషన్ ఆర్ యాంగిల్ డీవియేషన్ అనేది ఎంత వస్తుంది, హాఫ్ ఇంటూ 109 degrees 28 minutes మైనస్ వ్యాలెన్సీ యాంగిల్. వ్యాలెన్సీ యాంగిల్ ఎంత ఉంది నాకు సైక్లోప్రోపెన్లో కనుక తీసుకుంటే ఇక్కడ నాకు 60 degrees ఉంది. సో అది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 109 degrees
28 minutes minus 60 degrees యాంగిల్ కనుక వేస్తే నాకు డీవియేషన్ ఎంత వస్తుంది? 24 degrees 44 minutes అనేది అయితే వస్తుంది అనమాట. ఇంత డీవియేషన్ వస్తుంది ఫర్ సైక్లోప్రోపేన్ నాకు. అలాగే సైక్లోబ్యూటేన్కి కనుక సంబంధించిన డీవియేషన్ కనుక నేను క్యాలిక్యులేట్ చేస్తే సైక్లోబ్యూటేన్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇక్కడ నాకు బాండ్ యాంగిల్ అనేది 90 degrees వస్తుంది. సో నేను అది కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 109 degrees 28 minutes minus 90 degrees కనుక వేస్తే ఇక్కడ బాండ్ డీవియేషన్ నాకు ఎంత వస్తుంది అంటే 9 degrees and 44 minutes అయితే వస్తుంది అనమాట. సో ఈ 9 degrees 44 minutes అండ్ ఇక్కడ 24 minutes 44 minutes 24 degrees 44 minutes అనే దానికంటే తక్కువ ఉంది కాబట్టి నాకు సైక్లోప్రోపేన్ కంటే సైక్లోబ్యూటేన్ కొంచెం ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ డీవియేషన్ ఇన్ ద యాంగిల్. తక్కువ డీవియేషన్ ఉంది కాబట్టి కొంచెం స్టేబుల్గా ఉంటుంది. అదే నేను నెక్స్ట్ మాలిక్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోప్రోపేన్ గురించి సైక్లోపెంటేన్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. సో సైక్లోపెంటేన్ లో కనుక తీసుకుంటే ఇక్కడ నాకు బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇది నాకు 108 degrees ఉంటుంది. సో నేను దీన్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 109 degrees 28 minutes మైనస్ 108 degrees కనుక వేస్తే నాకు డీవియేషన్ ఎంత వస్తుంది అంటే 0 degrees 44 minutes వస్తుంది. అంటే ఇది చాలా చాలా తక్కువ డీవియేషన్. అంటే 109.2 109.5 degrees యాంగిల్ ఉండాల్సింది నాకు 108 degrees ఉంది. అంటే దానికి వచ్చిన యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత వస్తుంది? ఓన్లీ 44 minutes వస్తుంది, విచ్ ఈస్ క్వైట్ స్టేబుల్. అంటే సైక్లోప్రోపేన్ కంటే బ్యూటేన్ కంటే సైక్లోపెంటేన్ అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అలాగే సైక్లోహెక్సేన్ గురించి కనుక చూసామనుకోండి, మనం సైక్లోహెక్సేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ యాంగిల్ వచ్చేసి నాకు 120 degrees ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 120 degrees యాంగిల్ని నేను ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేశానో 109 degrees 28 minutes మైనస్ 120 degrees యాంగిల్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇక్కడ వచ్చే యాంగిల్ డీవియేషన్ ఎంత వస్తుంది అంటే మైనస్ డీవియేషన్ వస్తుంది. అంటే ఏంటి? అది ఉండాల్సిన యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఉంది. 109 ఉండాల్సింది 120 ఉంది. సో దానివల్ల నాకు డీవియేషన్ అనేది నెగటివ్ డీవియేషన్ వస్తుంది. సో ఈ నెగటివ్ డీవియేషన్ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సైక్లోహెక్సేన్ గురించి చెప్తున్నప్పుడు. ఈ రోజు మనం ఏం చెప్తున్నాము? ఓన్లీ సైక్లోప్రోపేన్ గురించి, సైక్లోబ్యూటేన్ అండ్ సైక్లోపెంటేన్ గురించి మనం మాట్లాడబోతున్నాము. సో దీని గురించి మనం మాట్లాడడానికి ఫస్ట్ మనము సైక్లోప్రోపేన్ గురించి మాట్లాడదాం. సైక్లోప్రోపేన్లో మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకేమవుతున్నాయి? దెర్ ఆర్ 6 pairs of fully eclipsed CH bonds ఉన్నాయి which introduce considerable torsional strain. చాలా చాలా టార్షనల్ స్ట్రెయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ టార్షనల్ స్ట్రెయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయో, అసలు ముందు టార్షనల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? ద ఎక్లిప్సింగ్ ఆఫ్ బాండ్స్ ఆర్ నైబరింగ్ యాటమ్స్. ఎప్పుడైతే రెండు యాటమ్స్ ఒకదాని మీద లైక్ కన్ఫర్మేషన్ ఐసోమెరిజంలో మనము రేర్ కార్బన్ ఫ్రంట్ కార్బన్ చూసినప్పుడు ఇలా హైడ్రోజన్ ఎప్పుడు రెండు ఒకే దగ్గర ఉంటాయో దాన్ని మనం టార్షనల్ స్ట్రెయిన్ అంటాం కదా. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. సైక్లోప్రోపేన్ లో 6 pairs ఉన్నాయి అనమాట. CH bonds 6 CH bonds ఎక్లిప్స్డ్ ఫామ్ లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు స్ట్రక్చర్ అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మనము రెండు రకాల స్ట్రెయిన్స్ గురించి మాట్లాడాం. ఒకటేమో యాంగిల్ స్ట్రెయిన్ గురించి మాట్లాడాము, రెండోదేమో టార్షనల్ స్ట్రెయిన్ గురించి మాట్లాడాము. దీన్ని బట్టి రెండింటిని బట్టి ఎప్పుడైతే మనం సైక్లిక్ ఆల్కేన్స్ మాట్లాడుతున్నామో దానిలో మనకి రింగ్ స్ట్రెయిన్ గురించి మాట్లాడతాము. రింగ్ స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే ద సమ్ ఆఫ్ యాంగిల్ స్ట్రెయిన్ అండ్ ద టార్షనల్ స్ట్రెయిన్. ఎప్పుడైతే ఈ సమ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి రింగ్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నట్టు, ఎప్పుడైతే రింగ్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మాలిక్యూల్ అనేది అన్స్టేబుల్ అవుతున్నట్టు. ఓకేనా? సో రింగ్ స్ట్రెయిన్ ఎప్పుడైనా సరే మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే ఆ మాలిక్యూల్లో రింగ్ స్ట్రెయిన్ అనేది మనకి చాలా చాలా తక్కువ ఉండాలి. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మాలిక్యూల్ రీఅరేంజ్ చేస్తున్నప్పుడు యాంగిల్ స్ట్రెయిన్ అంటే రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. మన కన్ఫర్మేషన్ ఐసోమెరిజంలో ఇలా ఉన్న ఒక ఎగ్జాంపుల్, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఇలా ఉన్న ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏ అండ్ బి తీసుకున్నప్పుడు ఏకి యాంగిల్ స్ట్రెయిన్ టార్షనల్ స్ట్రెయిన్ చెక్ చేసి దానికి సంబంధించిన రింగ్ స్ట్రెయిన్ టోటల్ చెక్ చేస్తాము. అలాగే బికి సంబంధించిన యాంగిల్ స్ట్రెయిన్ టార్షనల్ స్ట్రెయిన్ చెక్ చేసి దానికి సంబంధించిన రింగ్ స్ట్రెయిన్ చెక్ చేస్తాము. ఈ రెండింటిలో దేనికైతే తక్కువ రింగ్ స్ట్రెయిన్ ఉంటుందో అది ఎక్కువ స్టేబుల్ అన్నట్టు. కొన్నిట్లో ఏముంటుంది? యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ ఉండి టార్షనల్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది.
సో అప్పుడేమవుతుంది మనకి యాంగిల్ స్ట్రెయిన్, టార్షనల్ స్ట్రెయిన్ కంబైన్ చేసినప్పుడు దేనికైతే తక్కువ స్ట్రెయిన్ ఉందో అది ఎక్కువ స్టేబుల్ ఉందా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది మీకు ఫర్దర్గా ఇదే వీడియోలో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం సైక్లోప్రోపేన్ గురించి చెప్తున్నాం కాబట్టి సైక్లోప్రోపేన్ కి సంబంధించిన రింగ్ స్ట్రెయిన్ ఎంత ఉంది, టోటల్ రింగ్ స్ట్రెయిన్ అంటే యాంగిల్ స్ట్రెయిన్ ప్లస్ టార్షనల్ స్ట్రెయిన్ రెండు కలిపి కదా. సో ఎంత ఉంది అంటే 116 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది. సో ఇంత ఎక్స్ట్రా రింగ్ స్ట్రెయిన్ ఉండడం వల్ల డిగ్రీ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇట్ డెరివేటివ్స్ ఇది కానీ సైక్లోప్రోపేన్ డైరెక్ట్గా కానీ దాని డెరివేటివ్స్ కానీ వీళ్ళు అండర్గో సెవరల్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్స్. ఎందుకని అది రింగ్గా ఫామ్ అయినప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుంది, రింగ్ ఓపెనింగ్ రియాక్షన్స్లో అది చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అండ్ నాట్ సీన్ విత్ లార్జర్ సైక్లో ఆల్కేన్స్. ఈ కేటగిరీ ఏదైతే ఉందో రింగ్ ఓపెన్ అయిపోయి కెమికల్ రియాక్షన్స్ ఫామ్ చేసే టెండెన్సీ ఏదైతే ఉందో అది మనకి హయ్యర్ ఆల్కేన్స్లో, హయ్యర్ సైక్లో ఆల్కేన్స్లో కనిపించదు. అది మోస్ట్లీ సైక్లోప్రోపేన్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇంతవరకు సైక్లోప్రోపేన్ గురించి చెప్పాను. టార్షనల్ స్ట్రెయిన్ అన్నాము, 6 pairs ఆఫ్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ CH బాండ్స్ ఉంటాయి అని చెప్తున్నాము. ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన స్ట్రక్చర్ చూపించి చెప్పాలి కదా. ఎస్, నేను మీకోసం దానికి సంబంధించిన స్ట్రక్చర్ తీసుకొచ్చాను. ఇది మనకు సంబంధించిన సైక్లోప్రోపేన్ అనమాట. ఇది కార్బన్, ఇది ఒక హైడ్రోజను, ఇది ఒక హైడ్రోజన్, ఇది హైడ్రోజన్ 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 అండ్ హైడ్రోజన్, ఇవి కార్బన్స్ అనమాట నాకు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు బాండ్ యాంగిల్ అనేది ఆబ్వియస్గా ఇక్కడ నాకు 60 degrees యాంగిల్ మాత్రమే ఉంది. అండ్ నేను ఎప్పుడైతే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి మాట్లాడుతున్నానో ఒక మాలిక్యూల్లో, కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలుసు, ఎలా తెలుసు, మనం ఎప్పుడైనా సరే ఒక సిగ్మా బాండ్ త్రూ మనం ఇదైతే చూస్తూ ఉంటాం. అంటే ఒక సిగ్మా బాండ్లో ఫ్రంట్ కార్బన్ రేరర్ కార్బన్ అని ఒకటి పెట్టుకుని, అంటే నేను ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఈ రెండు కార్బన్స్ ఒక స్ట్రైట్ లైన్ మీద, అంటే త్రూ దిస్ బాండ్ నేను చెక్ చేస్తూ ఉంటే నేను కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం రాయగలుగుతాను దీనికి. సో ఎలా రాస్తాను, ఇది ఫ్రంట్ కార్బన్ ఇది బ్యాక్ కార్బన్ కనుక అనుకుంటే నేను కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం డ్రా చేయాలి అంటే ఎలా డ్రా చేయొచ్చు చూడండి. రైట్, సో ఇలా డ్రా చేస్తూ ఉన్నప్పుడు ఈ రెండు కూడా, సో ఇది ఫ్రంట్ కార్బన్, ఇది ఫ్రంట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్, ఈ సర్కిల్ అనేది బ్యాక్ కార్బన్. సో ఎక్కడ ఉంది హైడ్రోజన్, ఎగ్జాక్ట్గా దీనికి ఎక్లిప్స్లో ఉంది హైడ్రోజన్. అలాగే ఇక్కడ హైడ్రోజన్కి ఎగ్జాక్ట్గా ఎక్లిప్స్లో హైడ్రోజన్ ఉంది. మరి ఈ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్ అనేది నాకు కార్బన్కి, వేరే కార్బన్కి, ఈ కార్బన్కి వచ్చింది కదా ఇక్కడ నుంచి ఈ బాండ్ అనమాట. అండ్ అదే నాకు ఈ కార్బన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చింది, అది కూడా నాకు ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, ఎక్లిప్స్లో ఉందన్నమాట. ఆ బాండ్ నాకు ఒకటే బాండ్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, అలాగే ఈ కార్బన్ మీద నాకు రెండు డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో వల్ల నాకేమవుతుంది, ఈ సైక్లోప్రోపేన్ స్ట్రక్చర్ని నేను చూస్తూ ఉండడం వల్ల నాకు రింగ్ స్ట్రక్చర్ అనేది, రింగ్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకని ఎక్కువగా ఉంది, అన్ని హైడ్రోజన్స్ 6 హైడ్రోజన్స్ కూడా నాకు ఒకదానితో ఒకటి ఎక్లిప్స్ అయి ఉన్నాయి. సో ఈ ఎక్లిప్స్ రెండు హైడ్రోజన్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా. సో ఈ ఎక్లిప్స్ డైహైడ్రల్ యాంగిల్ అనేది నాకు ఎగ్జాక్ట్గా 0 degrees యాంగిల్ ఉంది డైహైడ్రల్ యాంగిల్ రెండు హైడ్రోజన్స్ మధ్యలో. సో దానివల్ల నాకు రింగ్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో అది ప్రొపేన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు మనము సైక్లోబ్యూటేన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో సైక్లోబ్యూటేన్ అనేది ఏంటి, ఒకవేళ అంటే హైపోథెటికల్గా చూద్దాం ఒకసారి. ఏం చూద్దాము, ఒకవేళ సైక్లోబ్యూటేన్ కనుక ప్లేనార్ అయి ఉంటే, ప్లేనార్ కాదు అని మనం చెప్పట్లేదు, అయి ఉంటే ఎలా ఉంటుంది, కాకపోయి ఉంటే ఎలా ఉంటుంది అనేది రెండు డిఫరెంట్ కేసెస్ అయితే ఇప్పుడు మాట్లాడదాం. మరి ఇదే కేసు మనం సైక్లోప్రోపేన్లో ఎందుకు మాట్లాడలేదు, 3 ఆటమ్స్ ఉన్నాయి మనకి. మనం మాట్లాడుతున్నది ఈ 3 కార్బన్స్ ఉన్న ప్లేన్ గురించే కదా. సో మీరు 3 కార్బన్స్ మీరు ఎలా అరేంజ్ చేసినా ఒకదాంతో ఒకటి బాండ్ ఫామ్ అయినప్పుడు అవి డెఫినెట్గా ప్లేనర్గానే ఉంటుంది. సైక్లోప్రోపేన్ ఈజ్ ఆల్వేస్ ప్లేనర్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కానీ ఎప్పుడైతే మనకి మోర్ దాన్ 3 కార్బన్స్ ఉన్నాయో అవి అన్నీ ఒకటే ప్లేన్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈ 3 కార్బన్స్ని ఎలా అన్నా ప్లేస్ చేయండి, ఆ 3 కార్బన్స్ ఒకటే ప్లేన్లో ఉండేలాగా ఏదో ఒక ప్లేన్ అయితే ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఆ 4 కార్బన్ ఆటమ్స్ ఒకటే ప్లేన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్లేన్లో ఉంటే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అనేది. సో ఇది నేను మీకు ప్లేనార్ స్ట్రక్చర్ తీసుకొచ్చాను, సైక్లోబ్యూటేన్. సో ఇది నాకు ప్లేనార్ స్ట్రక్చర్. ప్లేనార్ స్ట్రక్చర్కి ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, ఆబ్వియస్గా 90 degrees యాంగిల్ వస్తుంది. సో యాంగిల్ 90 degrees వచ్చినప్పుడు
మనకి యాంగిల్ ఉండాల్సింది ఎంత? 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఎంత యాంగిల్ ఉంది? 90 degrees యాంగిల్ ఉంది. సో యాంగిల్ స్ట్రెయిన్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, యాంగిల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాని ప్రకారం నేను చెప్తున్నాను. సిసిసి బాండ్ యాంగిల్స్ వుడ్ బి 90 degrees. సో మ్యాక్సిమం యాంగిల్ స్ట్రెయిన్ అయితే ఉంది. వెరీ గుడ్. దీంతో పాటుగా మనకి ఎన్ని ఎక్లిప్స్డ్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి? ఇది 1 2 3 4 5 6 7 8. సో దేనికి అది స్ట్రెయిన్ అవుతూ ఉన్నాయి చూడండి, ఎగ్జాక్ట్గా ఎక్లిప్స్డ్లో ఉన్నాయి. ఒక్కదానికి ఏ డైరెక్షన్లో ఉన్నాయో, ఏ కార్బన్ ఏ డైరెక్షన్లో ఉందో నెక్స్ట్ కార్బన్ మీద సంబంధించిన హైడ్రోజన్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. సేమ్ ఎక్లిప్స్డ్ సిహెచ్ బాండ్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది? నాకు మ్యాక్సిమం టార్షనల్ స్ట్రెయిన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మ్యాక్సిమం టార్షనల్ స్ట్రెయిన్ని అలాగే ఈ మ్యాక్సిమం యాంగిల్ స్ట్రెయిన్ రెండు ఉండడం వల్ల మనకేమవుతుంది? ఇక్కడ రింగ్ స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది. రింగ్ స్ట్రెయిన్ అనేది పెరిగినప్పుడు దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి మాలిక్యూల్ అనేది కొంచెం రీఅరేంజ్ చేసుకుంటుంది. సో రీఅరేంజ్ ఎలా చేసుకుంటుంది అంటే కొంచెము ఒక బాండ్ని, కొంచెం బాండ్స్ని ట్విస్ట్ చేస్తాయి అన్నమాట. ఎలా ట్విస్ట్ చేస్తాయి? దీన్ని పకరింగ్ ఆర్ ఏమంటామంటే బటర్ఫ్లై మోడల్ అంటాం అనమాట. ఈ బటర్ఫ్లై మోడల్లోకి కనుక సైక్లోబ్యూటేన్ కనుక తీసుకొస్తే రింగ్ ఆల్టర్స్ ద స్ట్రెయిన్ ఎనర్జీ. ఆ స్ట్రెయిన్ ఎనర్జీని 2 వేస్లో ఇది ఆల్టర్ చేస్తుంది. ఎలా వస్తుంది స్ట్రక్చర్ అంటే ఇలా కొంచెం బెండ్, అంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక యాంగిల్లో చూసినప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ మనం వేరే యాంగిల్లో చూసినప్పుడు చూడండి, ఇది యాంగిల్ కొంచెం బెండ్ అయి కనిపిస్తుంది కదా. సో అది పకరింగ్ రింగ్ అంటాం అనమాట. అలాగే దీన్నే మనము బటర్ఫ్లై మోడల్ అంటాము. సో మీరు కనుక చూస్తే మనకి బటర్ఫ్లై లాగా కొంచెం బెండ్ అయి కనిపిస్తుంది స్ట్రక్చర్ సైక్లోబ్యూటేన్కి సంబంధించింది. ఇది స్ట్రెయిన్ ఎనర్జీని 2 వేస్లో డివియేట్ చేస్తుంది, ఆల్టర్ చేస్తుంది. ఎలా ఆల్టర్ చేస్తుంది? ఇట్ డిక్రీజెస్ ద టార్షనల్ స్ట్రెయిన్. టార్షనల్ స్ట్రెయిన్ అనేది మనకి డిక్రీజ్ చేస్తుంది, విచ్ అసోసియేటెడ్ విత్ ద ఎక్లిప్స్డ్ ఇంటరాక్షన్. సో ఇలా ట్విస్ట్ చేయడం వల్ల నాకు హైడ్రోజన్కి సంబంధించిన యాంగిల్స్ కొంచెం చేంజ్ అయ్యాయి. చూడండి, ఈ హైడ్రోజన్ ఈ యాంగిల్లో ఉంది, ఈ హైడ్రోజన్ వేరే యాంగిల్ వచ్చింది, ఈ హైడ్రోజన్ వేరే యాంగిల్ ఉంది, ఈ హైడ్రోజన్ వేరే యాంగిల్ వచ్చింది. సో దానికి సంబంధించిన టార్షనల్ స్ట్రెయిన్ అనేది డిక్రీజ్ అయింది. అలాగే సెకండ్ వన్ ఏమవుతుంది? ఇట్ ఇంక్రీజెస్ ఫర్ ద యాంగిల్ స్ట్రెయిన్ caused by the commencement of CCC bond angles. ఈ CCC బాండ్ యాంగిల్స్కి ఉండాల్సిన యాంగిల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఆ స్ట్రెయిన్ని ఇంక్రీజ్ చేసింది. అదేంటి స్ట్రెయిన్? యాంగిల్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయితే రింగ్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది కదా అంటే ఇక్కడే మనము నేను ఇందాక మీకు చెప్పిన కాన్సెప్ట్ గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలి? ఈ రెండిటికి ఒకటేమో డిక్రీజ్ అయిందని చెప్తున్నాము, ఒకటేమో ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాం. సో ఎంత డిక్రీజ్ అయింది అనేది, ఎంత ఇంక్రీజ్ అయింది అనేది చెక్ చేసి, డిక్రీజ్ అయింది కనుక, డిక్రీజ్ అయిన టార్షనల్ స్ట్రెయిన్ అనేది కనుక ఇంక్రీజ్ అయిన యాంగిల్ స్ట్రెయిన్ కంటే ఎక్కువ ఉంటే, అంటే ఈ రెండిటి వల్ల ఏమవుతుంది? నాకు రింగ్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. రింగ్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. సో ఆ రింగ్ స్ట్రెయిన్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఈ పకర్డ్ సైక్లోబ్యూటేన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్లానర్ సైక్లోబ్యూటేన్. ఎందుకని? నాకు టోటల్ రింగ్ స్ట్రెయిన్ అనేది తగ్గింది. దో ఈ యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెరిగినా కూడా టార్షనల్ స్ట్రెయిన్ అనేది చాలా చాలా తగ్గింది. సో దానివల్ల రింగ్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఈ బటర్ఫ్లై మోడల్ ఆర్ పకర్డ్ మోడల్ ఆఫ్ ద సైక్లోబ్యూటేన్ అనేది నాకు ఎక్కువ స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ సైక్లోబ్యూటేన్కి సంబంధించిన ఈ పకర్డ్ ఫామ్ ఆర్ బటర్ఫ్లై మోడల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి అనేది కనుక చూస్తే, ఇన్ ద పకర్డ్ ఆర్ బటర్ఫ్లై కన్ఫర్మేషన్ వీ కెన్ అబ్జర్వ్ ద సిసిసి బాండ్ యాంగిల్స్ ఆర్ యాక్చువల్లీ 88 degrees. అంటే 90 degrees ఉండాల్సింది మనకేమైంది 88 degrees అయింది. అంటే దీనివల్ల ఇక్కడ ఏమైంది? యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అయింది. అవునా? యాంగిల్ స్ట్రెయిన్ గాట్ ఇంక్రీజ్డ్. కానీ దీనివల్ల ఏమవుతుంది? సైక్లోబ్యూటేన్ ఈజ్ సైక్లీ బెంట్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. 1 కార్బన్ ఆటమ్ ఈజ్ అబౌట్ 25 degrees యాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఈ 3 కార్బన్స్ ఉన్న ప్లేన్ కనుక నేను ఇలా ఒక ప్లేన్ కనుక డ్రా చేస్తే, ఈ ప్లేన్కి ఇక్కడ ఉన్న ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏదైతే ఉంది ఇది నాకు 25 degrees వస్తుంది అనమాట. అంటే ఒక కార్బన్ ఆటము అలా ఉంటుంది. అలా ఈ 3 కార్బన్సే తీసుకోవాల్సిన పని లేదు. ఏ 3 కార్బన్స్ తీసుకున్నా, ఒక ప్లేన్ తీసుకున్నా ఆ ప్లేన్కి
ఫోర్త్ కార్బన్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు 25 డిగ్రీస్ కానీ అలా ఉంటుంది అనమాట. సో డీవియేషన్. ఓకేనా. సో ఇది కాకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ద స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత ఉంటుంది సైక్లోబ్యూటేన్కి అప్రాక్సిమేట్గా అంటే 110 కిలోజౌల్స్ ఆర్ 26.3 కిలో క్యాలరీస్ పర్ మోల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జస్ట్ లైక్ బ్యూటేన్, సైక్లోబ్యూటేన్ ఈజ్ నాట్ స్టాటిక్. అంటే అది సైక్లోబ్యూటేన్ అనేది కదలకుండా ఇదే ఫామ్లో ఉంటుంది, ఇలాగే ఉంటుంది అని మనం చెప్పలేము. బట్ ఇట్ విల్ అండర్గో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ ద పకర్డ్ ఆర్ బటర్ఫ్లై కన్ఫర్మేషన్స్. దీనికి డిఫరెంట్ బటర్ఫ్లై కన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయన్నమాట. పకర్డ్ ఫామ్ కొంచెం ఫోల్డ్ అవటం, ఓపెన్ అవ్వడం, అలా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ అలా ఉంటాయి కదా, దానివల్ల ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అంతేకాకుండా మరి కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ మనం స్ట్రక్చర్స్ రాయాలి కదా, ఎలా చూద్దాము, ఏ బాండ్ నుంచి ఎలా చూసినప్పుడు మిగిలిన స్ట్రక్చర్స్ ఎలా కనిపిస్తాయి ఏంటి అనేది రాయాలి కదా. సో దానికి సంబంధించి నేను మీకోసం ఏం చేస్తున్నాను అంటే మాలిక్యూల్ని, సైక్లోబ్యూటేన్కి సంబంధించిన మాలిక్యూల్ని ఒకసారి చూద్దాం. సో ఇది నాకు బటర్ఫ్లై మోడల్ అనమాట. ఈ ఓరియంటేషన్లో తీసుకున్నాను. ఈ ఓరియంటేషన్ ఎందుకు తీసుకున్నాము అంటే నేను 2 కార్బన్స్ని స్ట్రెయిట్ చైన్లో ఒక బాండ్ త్రూగా చూస్తాను. సో ఆ బాండ్ త్రూగా చూస్తున్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూస్తున్నాను అనుకుందాము, ఈ 2 కార్బన్స్ని చూస్తాను నేను. అంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ కార్బన్. అలాగే ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ ఎలా కనిపిస్తాయి నాకు అనేది కూడా చూద్దాము. సో ఇలా చూస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అయింది కదా. సో ఇలా స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు ఇవి రెండు ఏమవుతున్నాయి నాకు, యాక్చువల్గా రెండు ఒకటే డైరెక్షన్లో లేవు. నాకు ఇందాక ప్రోపేన్లో చూసినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు నాకు 2 హైడ్రోజన్స్ ఒకటేలా కనిపించాయి. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ సేమ్ కనిపించింది. అంటే నాకేమయ్యాయి, 2 కూడా ఒక దాని మీద ఒకటి జస్ట్ ఎక్లిప్స్డ్ ఫామ్ వచ్చింది. కానీ ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా ఎక్లిప్స్డ్ ఫామ్ రావట్లేదు, కొంచెం డీవియేషన్ వస్తుంది. ఈ యాంగిల్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం డీవియేషన్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే నాకు డైహెడ్రల్ యాంగిల్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇది నాకు ఫస్ట్ కార్బన్, ఇది వెనకాల ఉన్నది నాకు సెకండ్ కార్బన్. సో దానివల్ల నాకు యాంగిల్ అనేది ఎగ్జాక్ట్గా డైహెడ్రల్ యాంగిల్ 0 కనిపించట్లేదు, కొంచెం ఎక్లిప్స్డే కానీ పర్ఫెక్ట్ ఎక్లిప్స్డ్ అయితే కాదు. అలాగే ఇక్కడ ఫోర్త్ది మన వైపుకు ఉంది కాబట్టి బాండ్, ఈ ఫోర్త్ది ఈ 1 నుంచి 4 వరకు ఉన్న బాండ్ అనేది మన వైపుకు ఉంది కాబట్టి ఇది నేను సాలిడ్ లైన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది సాలిడ్ లైన్ 1 అనమాట. అక్కడ నుంచి ఇది థర్డ్ కార్బన్ మీదకి అయితే బాండ్ అయింది. ఈ థర్డ్ కార్బన్ మీద నాకు హైడ్రోజన్స్ అయితే ఉన్నాయి. ఈ హైడ్రోజన్ అనేది ఈ బాండ్కి సంబంధించిన హైడ్రోజన్ ఇది, ఈ బాండ్కి సంబంధించిన హైడ్రోజన్ ఇది. ఓకేనా. సో ఇది సైక్లోబ్యూటేన్కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అనమాట. అండ్ ఇవి నాకు లైక్ డిపెండింగ్ అపాన్ వీటి రిలేషన్స్ని బట్టి నాకు ఫోర్త్ కార్బన్ పొజిషన్ కనుక నేను పైకి కిందకి ఆడిస్తూ ఉంటే, చేంజ్ చేస్తూ ఉంటే అది నాకు డిఫరెంట్ ఐసోమర్స్ అయితే నాకు పాసిబుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ పెంటేన్ గురించి చూద్దాం. సైక్లోపెంటేన్ కూడా మనం ఇప్పుడు సైక్లోబ్యూటేన్కి ఎలా అయితే చెప్పామో, ఒకవేళ సైక్లోపెంటేన్ కూడా ప్లేనార్ అయి ఉంటే ఏమవుతుంది, స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. అంటే 5 కార్బన్స్ కూడా ఒకటే బాండ్ మీద, ఒకటే ప్లేన్ మీద ఉంటాయి. అండ్ ప్రతి కార్బన్కి ఇది ఈ డైరెక్షన్ ఉంది చూసారా, ఈ కార్బన్ ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ నుంచి కనుక చూస్తున్నట్టు ఈ 2 కార్బన్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయి కదా, ఈ 2 ఒకటే దీని మీద ఉన్నాయి. సో బాండ్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ నాకు ఎంత ఉంది, 108 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంది. దాని గురించి ఒకసారి మాట్లాడదాము. సో సిసిసి బాండ్ యాంగిల్స్ వుడ్ బి 108 డిగ్రీస్. అండ్ నాకు ఉండాల్సింది 109 డిగ్రీస్ 28 మినిట్స్ కాబట్టి ఉండింది 108 డిగ్రీస్ యాంగిల్ కాబట్టి నాకు పెద్ద యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెద్దగా లేదు, చాలా మినిమంగా ఉంది. అలాగే 10 ఫుల్లీ ఎక్లిప్స్డ్ సిహెచ్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఈ పైన 5 ఉన్నాయి, కింద ఒక 5, టోటల్ 10 ఫుల్లీ ఎక్లిప్స్డ్ సిహెచ్ బాండ్స్ ఉన్నాయి. దానివల్ల కూడా నాకు మినిమం టార్షనల్ స్ట్రెయినే ఉంది, పెద్ద టార్షనల్ స్ట్రెయిన్ కూడా ఎక్కువ లేదు, ఉంది కానీ నాట్ మచ్. సో అయితే దీనికి కూడా ఒక ఆల్టర్నేట్ స్ట్రక్చర్ ఉంది సైక్లోపెంటేన్ కూడా. ఆ సైక్లోపెంటేన్ ఉన్న ఆల్టర్నేట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఎన్వలప్ ఫామ్ అంటాం అనమాట. సో ఎపకర్డ్ ఆర్ ఎన్వలప్ ఫామ్ అనేది ఏదైతే అంటున్నామో ఇది కూడా మనకి ఎనర్జీని 2 టైప్స్గా చేంజ్ చేస్తుంది. ఎలా చేంజ్ చేస్తుంది, మనకి ఇందాక ఎగ్జాక్ట్గా ప్లెయిన్గా ఉంది, ఇక్కడ కొంచెం 4 కార్బన్ ఆటమ్స్ ఒక ప్లెయిన్లో ఉండి ఒక కార్బన్ ఆటమ్ పైకి వచ్చింది. ఇది ఎలా ఉంటుంది అంటే
4 బాండ్స్ ఇలా ఉండేసి దీనికి పైన ఉంది. సో ఇలా కనిపిస్తోంది కాబట్టి మనం దీన్ని ఎన్వలప్ ఫామ్ అంటాం అనమాట. సో ఇది ఎలా చేంజ్ చేస్తుంది అంటే ఉన్న స్ట్రక్చర్ ని, ఇట్ డిక్రీజెస్ ద టార్షనల్ స్ట్రెయిన్ అసోసియేటెడ్ విత్ ఎక్లిప్స్డ్ ఇంటరాక్షన్స్. ఇందాక ఎక్లిప్స్డ్ గా 10 హైడ్రోజన్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఎక్లిప్స్డ్ గా ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ బాండ్ స్ట్రెయిన్ ని ఈ ఎన్వలప్ ఫామ్ అనేది డిక్రీజ్ చేస్తుంది. అలాగే సెకండ్ వన్ ఏం చేస్తుంది, ఇట్ ఇంక్రీజెస్ ఫర్దర్ ద యాంగిల్ స్ట్రెయిన్ కాజ్డ్ డ్యూ టు కంప్రెషన్ ఆఫ్ సిసిసి బాండ్ యాంగిల్స్. 108 degrees ఉండాల్సిన బాండ్ యాంగిల్ ని ఇవి కంప్రెస్ చేస్తాయి, తగ్గిస్తాయి. అంటే బాండ్ యాంగిల్ ఎప్పుడైతే తగ్గిందో యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది కదా. సో ఆ పెరిగిన దాన్ని మనము ఇక్కడ మరి ఎలా జస్టిఫికేషన్ చేస్తాము అంటే మళ్ళీ మామూలే. ఎలా చేస్తాము, టోటల్ మాలిక్యూల్కి ఉన్న రింగ్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ నాకు డిక్రీజ్డ్ టార్షనల్ స్ట్రెయిన్ అనేది చాలా చాలా తగ్గింది, ఇంక్రీజ్ అయిన యాంగిల్ స్ట్రెయిన్ అనేది కొంచెమే ఇంక్రీజ్ అయింది. దానివల్ల ఏమవుతుంది, పొకార్డ్ సైక్లోపెంటేన్, పొకార్డ్ అంటే ఏంటంటే ఫోల్డెడ్ అనమాట. మనం ఇది ఫోల్డెడ్ అని చదువుకోవచ్చు. ఫోల్డెడ్ అంటే మరీ ఎగ్జాక్ట్గా హాఫ్గా ఫోల్డ్ అయిపోయింది అట్లని కాకుండా కొంచెం డివియేట్ అయ్యింది అన్నట్టు. సైక్లోపెంటేన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్లానార్ సైక్లోపెంటేన్. ప్లానార్ సైక్లోపెంటేన్ కంటే కూడా ఫోల్డ్ అయిన కొంచెం బెండ్ అయిన సైక్లోపెంటేన్ అనేది మనకి ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ ఎన్వలప్ కన్ఫర్మేషన్లో మనము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, ఇన్ ద ఎన్వలప్ కన్ఫర్మేషన్ మనకేమవుతుంది, బాండ్ యాంగిల్ అనేది మనకి ప్లేన్లో ఉన్నప్పుడు 108 degrees ఉంది, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉండాల్సింది 109 degrees 28 minutes ఉంది, కానీ ఇక్కడ ఎన్వలప్ ఫామ్ లో మనకి 105 degrees ఉంది. అలాగే సైక్లోపెంటేన్ ఈజ్ స్లైట్లీ బెంట్ అవుట్ ఆఫ్ ద ప్లేన్, వన్ కార్బన్ ఆటమ్ ఈజ్ అబౌవ్ ద ప్లేన్ ఇన్ డైనమిక్ ఈక్విలిబ్రియం విత్ ఆల్ కార్బన్స్. అంటే మనం ఎప్పుడైతే ఇలా ఎన్వలప్ ఫామ్ లో ఉంది అని చెప్తున్నాం కదా, సో ఈ ఎన్వలప్ ఈ కార్బన్ ఒక్కటే ఉంటుంది అని కాదు, కొన్నిసార్లు ఈ కార్బన్ ఉండొచ్చు, ఈ కార్బన్ ఉండొచ్చు, ఈ కార్బన్ ఉండొచ్చు, ఈ కార్బన్ ఉండొచ్చు. ఈ 5 కార్బన్స్ కూడా ఆల్టరేట్ అవుతూ డైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి అని చెప్తున్నాడు. అలాగే ద స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ సైక్లోపెంటేన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అంటే 25 kilojoules ఆర్ 6.5 kilocalories per mole ఉంటుంది అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. చాలా చాలా తక్కువ యాంగిల్ స్ట్రెయిన్, రింగ్ స్ట్రెయిన్ అనేది మనకి సైక్లోపెంటేన్లో ఉంటుంది. అందుకే మనకి జనరల్గా సైక్లోపెంటేన్స్ అనేది చాలా స్టేబుల్గా ఉంటాయి. మరి దీనికి సంబంధించిన కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఎలా చేస్తాము, కన్ఫర్మల్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి అంటే దాని స్ట్రక్చర్ చూడాలి. సో ఇది నేను మీకు తీసుకొచ్చిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అండర్స్టాండ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన సైక్లోపెంటేన్ అనమాట. సో ఇక్కడ ఇది 1 2 3 4 5 కార్బన్స్ కనుక అనుకుంటే, ఇలా నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి నేను ఈ కార్బన్స్ ని చూస్తున్నప్పుడు ఇవి చూడండి, ఇది డైరెక్షన్ లో ఉంది హైడ్రోజన్, ఇది వేరే డైరెక్షన్ లో ఉంది. సో ఇవి రెండు ఒకదానికొకటి ఎక్లిప్స్డ్ గా లేవు. సో బాండ్ యాంగిల్ అనేది, డైహెడ్రల్ యాంగిల్ అనేది నాకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, సో నేను ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇది 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. ఇవి ఇలా ఉన్నప్పుడు నాకు స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇది నాకు ఈ హైడ్రోజన్ కి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది నాకు ఎక్లిప్స్డ్ కాదు, చాలా డిఫరెంట్ యాంగిల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ సెకండ్ కి థర్డ్ కార్బన్ కి మధ్యలో ఈ యాంగిల్స్ కూడా సేమ్ యాంగిల్స్ లేవు. అలాగే నాకు ఏది కూడా డైరెక్ట్ గా నా విసినిటీలో, అంటే నేను ఈ కార్బన్ ని డైరెక్ట్ గా ఒక లైన్ లో చూడొచ్చు, కానీ ఈ లైన్ కి ప్యారలల్ లైన్స్ నాకు ఎక్కడా లేవు. అందుకని నేను మిగిలిన 3 కార్బన్స్ ని కూడా డిఫరెంట్ గా చూపించాల్సి వచ్చింది. ఒకవేళ ఈ 1 2 ఉన్న లైన్ కి వేరే ప్యారలల్ గా ఇక్కడ నుంచి 3 నుంచి ఇక్కడ ఇంకో కార్బన్ కి నాకు గనక స్ట్రైట్ గా ఉంటే నేను 2 చూపించేదాన్ని ఇలాగా. ఓకేనా. సో ఇలాంటి స్ట్రక్చర్ మనకి సైక్లోహెక్సేన్లో వస్తుంది. దాని గురించి ఐసోమెరిజం చెప్తున్నప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సైక్లోపెంటేన్కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. కార్బన్కి సంబంధించిన 2 హైడ్రోజన్లు, థర్డ్ కార్బన్ ఇక్కడ ఉంది, 5th కార్బన్ అనేది మన వైపుకు ఉంది కాబట్టి ఇది నేను సాలిడ్ లైన్తో చూపించాను. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇలా ఉంటుంది అనమాట సైక్లోపెంటేన్స్కి. సో సైక్లోహెక్సేన్స్కి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఏమున్నాయి అంటే సైక్లోహెక్సేన్లో ఎన్ని హెక్సేన్ కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ఉన్నాయి, యాక్సియల్ బాండ్ అంటే ఏంటి, ఈక్వటోరియల్ బాండ్ అంటే ఏంటి, స్టెబిలిటీ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన డిఫరెంట్ కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ఏమేమి పాసిబుల్ ఉన్నాయి, చైర్ ఫాము, బోట్ ఫాము, హాఫ్ చైర్, ట్విస్టెడ్ బోటు, వీటన్నిటికి సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఖుషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.